సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 24% ఉండే, ఇలా 17% కూడా రాలే. 17% కూడా రాలే. కొండంత రాగం పాడేదో గాడిద పాట పాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు. 42 అని నాటకాలు ఆడిండు. ఉన్న 24 కూడా కొట్టిండు. ఇలా 17% పరిమితం చేసిండు. బతుకమ్మ చీరలు ఎగబెట్టిండు, ఒక్క చీర ఇచ్చిండు. ఆ చీర కూడా ఎట్లున్నది? ఇప్పుడు కేసీఆర్ గారేమో పండుగకు చీర ఇస్తే ఈయన కోట్లకు చీరలు ఇస్తా అంటుండు. ఇప్పుడు సిద్దిపేట టౌన్లో ఓట్లు లేవు, గజ్వేల్ టౌన్లో ఓట్లు లేవు, దుబ్బాక హుస్నాబాద్ టౌన్లో ఓట్లు లేవు. ఆడ చీరలు రాలే. సర్పంచ్ ఎలక్షన్లు ఊర్లలో ఉన్నాయని గాడ మాత్రమే ఇచ్చిండు. అది కూడా ఆడ ఎవరికి ఇచ్చిండు? కేవలం మహిళా సంఘాలకే ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉండగా 1,30,00,000 చీరలు ఇస్తుండే పండుగకు. ఈయన ఎంత ఇచ్చిండు అంటే 50 లక్షలు ఇచ్చిండు. అంతే, సగం కూడా ఇయ్యలే. అంటే ఇదంతా ఓట్ల రాజకీయం, ప్రేమగల్ల రాజకీయం కాదు. ప్రజల మీద ప్రేమ లేదు. ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే పోరాటాలు త్యాగాల నుంచి వచ్చిన కేసీఆర్కు ఈ అడ్డదారిలో వచ్చిన వాళ్ళకు కంపారిజన్ ఉండదు. వీళ్ళకి ఎంతసేపు వీళ్ళకి షార్ట్ కట్. 100 అబద్ధాలు ఆడన్నా పెళ్లి చేయాలని వెనకటికి కూడా అంటే 100 అబద్ధాలన్నా ఆడి కుర్చీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి అంటుండు. అది ఇలా మనకు వాళ్ళకున్న తేడా. ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ రావాలి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఇలా తెలంగాణకు అన్యాయం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్దిపేటకు వచ్చినా? ఇవాళ బంగారం వాళ్ళు 2 పంటలు మండుతున్నాయంటే మనకు తెలియదా? గా కాళేశ్వరం కాలువలు దవ్వుతలేరు. మా ప్రభాకర్ ఊకే బాధపడుతుంటాడు నాతోని. కండ్ల ముంగట నీళ్లు కనబడతాయి, బుడ్డంత కాలువ తీద్దామంటే 2 ఏళ్లలో ₹1 ఇస్తలేడు రేవంత్ రెడ్డి, ఒక్క కాలువ దవ్వుతలేడని బాధపడతా ఉంటాడు. అప్పుడప్పుడు సొంతం డబ్బులు పెట్టి మిషన్ పెట్టి ఆయనే కాలువ దవ్విస్తుండు లాస్ట్. అంటే ఇవాళ ఎందుకు దవ్వుతలేడు కాలువ? కాళేశ్వరం కూలిందని అబద్ధం ఆడే. కాలువ దవ్వి నీళ్ళు ఇస్తే అవి ఎట్లా వారుతున్నాయి రా అంటారు జనం. ఇప్పుడు రంగనాయక సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, మల్లన్న సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, కొండపోచమ్మ సాగర్లో నిండా నీళ్ళే ఉండే కాళేశ్వరం నడవనే పట్టే మోటార్లు. కాలువ దవ్వి నీళ్ళు ఇస్తే నువ్వు మొన్నటిదాకా కూలిందంటే ఈ నీళ్ళు ఆడికెళ్ళి వచ్చినాయి రా అని జనం అంటారేమో అని వాడు కాలువ దవ్వుతలేదు. ఇంత దుర్మార్గం. చూడండి, ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజలకు 4 కాలువలు తవ్వాలి, 4 ఎకరాలకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, 4 క్వింటళ్ళు పంట ఎక్కువ పండాలని ఆలోచిస్తాడు. కానీ ఎంత మూర్ఖుడు అంటే రాజకీయం ఎక్కువ, ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజల కంటే వాళ్ళకు రాజకీయమే ముఖ్యం. అట్లాంటి ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. సరే, మనం రాజకీయాలు సందర్భం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఎల్లుండి మనకు దీక్షా దివస్, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన దినం, ఉద్యమాన్ని మలుపు తిప్పిన దినం కనుక మరి పెద్ద ఎత్తున ఎల్లుండి మరి టైం మరి మెయింటైన్ చేయాలి. 10 గంటలకు మనం రూరల్ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ స్టాచ్యూకు పూలమాల వేసుకొని 11 వరకు ఇక్కడ చేరుకుందాం. 11 నుంచి 1:30 వరకు సభ జరుపుకుందాం. మనం మరి అంబేద్కర్కు పూలమాల, జయశంకర్ సార్కు పూలమాల, అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం, తెలంగాణ తల్లికి పూలమాల వేయడం, ఫోటో ఎగ్జిబిషన్, ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన, దెన్ ఆ తర్వాత మనం అమరుల కుటుంబాలకు సన్మానం, ఆ తర్వాత మన సభ జరుపుకుందాం. ఇది మన ప్రోగ్రాం. దీని గురించే ఇవాళ మనం సన్నాహక సమావేశాలు పెట్టుకున్నాం. మళ్ళీ ఎవరికి చెప్పలేదని అనొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖ్యులే. మీ మండల గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో, మీ కాన్స్టిట్యున్సీ గ్రూప్లో మెసేజ్ పెట్టండి, అందరికీ తెలియజేయండి. అందరూ పెద్ద ఎత్తున వచ్చి